అంటే ఫైర్ క్యాంప్ ఫస్ట్ జనవరిలో నేను వెళ్ళిన తర్వాత సుబ్బయ్య శెట్టి గారు నడిచి వస్తున్నారు, పూలు జల్లుతున్నారు, అందరూ జల్లుతుంటే ఈ సార్లాగా అవ్వాలి అని నేను అనుకున్నాను. అప్పుడు అసలు ఇది పెద్ద అయ్యాక చెప్దాం అనుకున్నాను నేను, ఈ సార్లాగా నాగేంద్ర సారా. అయితే అప్పుడు నాకు కొత్త ఎవరో తెలియదు ఆ టైంలో, అలా వేస్తుంటే పూలు అవి చూసి నేను కూడా ఇంత లీడర్ని అవ్వాలా, నేను అవుతానా అని అనుకుని రావడం జరిగింది ఇందులోకి. అది వాళ్ళు నాకు అయితే ఈ పూలు వేయడం అది నాకు చాలా సంతోషంగా, పెద్ద లీడర్ అయ్యానేమో అని ఇప్పటికీ నాకు అనిపించట్లేదు. ఇంకా చెయ్యాలి, ఇది కాదండి నేను చేసే గోల్, నేను చేయాల్సిన చాలా పెద్దది ఉంది, అది నాకు కావాలి, అందుకే నేను డల్గా ఉన్నాను. ఇంకా చెయ్యాలని ఈ నెలలో చాలా గట్టిగా చేశాను, కానీ గోల్ వరకు నేను వచ్చాను, కానీ క్రౌన్ వరకు వెళ్ళాలని నేను గోల్ పెట్టుకున్నాను, అది మాత్రం చేస్తానండి. అలానే మా వారు కూడా రాలేదు, ఆయన వస్తాను అన్నారు, కానీ పిల్లలు డాడీ మమ్మల్ని తీసుకురావాలి, ఎగ్జామ్స్ తీసుకురావాలి అని చెప్పడం వల్ల ఆగిపోయారు ఆయన, లేకపోతే ఆయన కూడా వచ్చేవారే. అదేండి. అలానే నేనైతే సార్ ప్రతి మీటింగ్కి రావడం జరిగిందండి, మీటింగ్కి వస్తున్నాము, కానీ అందరూ మీటింగ్ రోజు మీ గురించి విజయవాడలో ఉంటాను, మా వారు జియోలో చేస్తారు, ఒక హౌస్ వైఫ్ని, ఇంట్లో అలా ఉండేదాన్ని, 3 పిల్లల్ని పెంచుకుంటూ నేను, ఒక పాప తర్వాత 2 ట్విన్స్ అంటే తెలుసు కదా ఎంత పని ఉంటుందో, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు అంతా చూసుకోవాలి, అలా చూసుకునే ఉండటం వల్ల కరోనా టైంలో నాకు నీరసం వచ్చింది. ఆ టైంలో నాకు హెల్త్ అసలు బాగాలేదు. ఆ టైంలో మా ఫ్రెండ్ రాజలక్ష్మి మేడం నా అప్లైన్ ఆవిడ వచ్చి నాకు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోడక్ట్ ఇస్తే ఇది నీకు కొంచెం ఆయాసం అది తగ్గుతుందని నేను ఫ్యాక్స్ ఆయిల్ వాడి వచ్చానండి. ఇప్పుడు పెద్ద లీడర్స్ ఎవరైనా చెప్తున్నారు ప్రోడక్ట్ ముందు వాడండి, మీరు వాడి ఎదరు వాళ్ళకి మీరు షేర్ చేయండి అంటున్నారు కదా. మా మేడం వాడి నా దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. నేను వేసుకుంటున్నాను, బాను చాలా బాగుంది, నువ్వు వాడు అంది. నేను వేసుకున్న 1 వీక్కే నాకు మంచి రిజల్ట్ వచ్చిందన్నమాట. గుండె దడదడ కొట్టుకుంటేది కొంచెం బాగుంది, లెంగ్త్ పని చేసుకోగలిగాను. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానంటే నేను ఆ ఫ్యాక్స్ ఆయిల్, ఆమ్లా ఇవి వాడడం వల్లే నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి. స్పిరులినా కూడా వాడుతున్నాను, మనకు రోజు మీటింగ్లో చెప్తారు కదా, అవన్నీ నేను వాడడం. కరోనా వచ్చిందండి. ఫస్ట్ అయితే నేను చాలా ఇదిగా ఉండేదాన్ని, కానీ కరోనాను తట్టుకుని బతికాను కదా, ఆ వీక్నెస్ ఉంటుంది. కానీ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు ఆ వీక్నెస్ లేదండి. నేను స్పిరులినా వాడిన తర్వాత ఇంకా ఉదయం ఒకటి వేసుకున్నా, సాయంత్రం వరకు నేనేం తినకపోయినా ఇలా మాట్లాడుతూనే ఉంటాను. అంటే మన ప్రోడక్ట్లో ఎంత దమ్ముందో నేను తెలుసుకుని రావడం జరిగింది. ఇందులోకి మంచి ప్రోడక్ట్ ఉందండి, ఆయిల్ కూడా చాలా బాగుంది, హెల్త్ బాగుంటుంది అని చెప్పి, మా వారి హెల్త్ కూడా కొంచెం బాగోదు, అందుకని ఆయన కూడా ఆయిల్ వాడదాం బాను అంటే ఇంకా ఆయిల్ తీసుకోవడం జరిగింది. అలా వచ్చి నేను ఇందులోకి ప్రోడక్ట్ వాడతానులేండి, నేను వర్క్ చేయలేను అంటూనే నేను సార్ ట్రైనింగ్ వినగానే, ఎవరైనా చిన్న పిల్లవాడే చూశారు కదా అనిల్, సార్ని అలా చూస్తూనే ఉంటాడు, వింటూ ఉంటాడు. అలాంటి బాబాయ్ ఇన్వాల్వ్ అయ్యాడు. మరి మన అమ్మ సార్ మీటింగ్ నేనైతే చక్కగా నేను విని ఆ రోజు గట్టిగా తీసుకున్నానండి. తీసుకుని అక్కడి నుంచి నేను హోమ్ మీటింగ్స్, రెగ్యులర్ హోమ్ మీటింగ్ చేయడం చేసి నేను ఇంకా చేయాలని తపంతో నేను మొదలుపెట్టాను. అక్కడికి పెద్ద మీటింగ్స్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, ఈ మీటింగ్స్లో ఇంతమంది లీడర్స్ ఉన్నారా, 6 జాయినింగ్లు అయిపోతే చాలే అనుకున్నాను నేను అప్పట్లో. ఇప్పుడైతే నేను అది కాదు, ఇంకా ఉంది, లీడర్స్ పెద్ద లీడర్స్ చూసిన తర్వాత ఇంకా వర్క్ చేయాలి, ఇంకా బాగా మంచి లీడర్ అవ్వాలని పెద్ద గోల్ పెట్టుకుని నేను ఇందులో రావడం జరిగిందండి. అదే అండి నా టెస్టిమోనీ. అది మా రాజేష్ సార్ ప్రతి ట్రైనింగ్ మేము తీసుకోవటం, మేము తెలుసు కదా ఆస్క్ ట్రైనింగ్ ఎలా ఉంది, టీటీపీ ట్రైనింగ్ ఎలా ఉంది, ఎప్పటికప్పుడు జూమ్లో మనకి చెప్తానే ఉంటారు. నేనైతే అవన్నీ ఆచరించి నేను నేర్చుకుని ఇంకా మంచి లీడర్ని, మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వాలని నేను తీసుకుంటున్నానండి, నేర్చుకుంటున్నాను. ప్రతిదీ రాసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటానండి. అది మాత్రం చెయ్యండి మీరు. ప్రతి హోమ్ మీటింగ్ చేస్తే మనకు సక్సెస్ వస్తుంది, మనకు మంచి సక్సెస్ వస్తుందండి. అది మాత్రం చెయ్యండి, చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మేము ఒక 6 నెలల నుంచి గట్టిగా చేయడం మొదలు పెట్టాం. చూసారా, నాకు 6 ఛానల్స్ వచ్చినాయి, అందులో 4 బ్రాంజ్ డైరెక్టర్లు అవుతున్నారు, 3 అయ్యారు, ఇంకొకరు అవుతే 4. అలానే ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయండి. మా బ్రదర్ ఒకరు, మహేష్ అన్న ఒకరు, మీరు చూసే ఉంటారు ఆస్క్ ట్రైనింగ్లో అదిని. వాళ్ళిద్దరు కూడా మంచి షైన్ అవుతున్నారు, వాళ్ళు కూడా తీసుకొస్తాను నేను. వాళ్ళకి కూడా మంచి వర్క్ జరుగుతుంది వాళ్ళ కింద. అలాగే 6 ఛానల్స్ అయినాయి, అంటే 8 ఉన్నాయి కానీ 6 మాకు అవుతాం.